హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా నేను ఏం తయారు చేస్తాను చూడండి. ముందుగా లేతగా ఉన్న మేక మాంసము అరకేజీ తీసుకున్నాను. లేతగా ఉన్న మేక మాంసము ఒక అరకేజీ తీసుకున్నాను. దీనికి కావలసిన పదార్థాలు ఏమో చెప్తాను. ఒక 4-5 లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక యాలక్కి, కొద్దిగా సోంపు, ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, ఈ మాత్రం ఆనియన్, ఈ సైజు ఒక ఆనియన్ను, అల్లం, తెల్లగడ్డలు, మీడియం సైజు 2 టమాటో, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఆయిలు, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రెడీ చేసుకున్నాను. అలాగే స్పెషల్ ఈరోజు రాయలసీమ రాగి సంగటి చేయాలనుకున్నాను. ఇది నేను తయారు చేస్తాను. ఎలా చేస్తాను, వీటికి ఏమేమి వేస్తాను, నేను ఏ విధంగా చేస్తాను, ఆలస్యం ఎందుకు, మీరు చూసేస్తారు రండి. లవంగం, ఎల్లగడ్డని బాగా తెచ్చుకోవాలి కచ్చాపచ్చాగా. ఇది మాత్రం పొడుగుగా తరుక్కొని దీన్ని నూనెలో వేసి బాగా పెట్టుకున్న టమోటాలని తరుక్కోవాలి. ఇది ఇలా నిలువున కట్ చేసి పెట్టుకోవాలి. మటన్, మేక మాంసం, దీన్ని బాగా 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి, నీచు వాసన పోయేంత వరకు. నేను కొద్దిగా ఉప్పేసి కడుక్కున్నాను, మీరు అలాగే కడుక్కోండి, స్మెల్ రాదు. ఒక 2 స్పూన్ల ఆయిల్ మన మటన్కి వేసుకోవాలి. మనం ఇలా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మాత్రం బిర్యానీ ఆకు, ఒక యాలక్కి, అలాగే 3 లవంగాలు, ఈ మాత్రం చెక్క కలుపుకోవాలి. కలుపుకొని బాగా వేగాక ఇందులోకి కొద్దిగా సోంపు, ఈ సోంపు వేసుకోవడం వల్ల మన మటన్ గ్రేవీ అనేది బాగా మంచి స్మెల్ యాడ్ అవుతున్న చెక్క, లవంగం, అల్లం పేస్ట్, మటన్ని కలుపుకోవాలి. ఈ మాత్రం పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇందులో నీరు వదులుతుంది, అంతవరకు కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి. వేగి పెట్టుకున్న టమాటో, ఈ ఆనియన్స్ని మిక్సీలోకి వేసుకొని పేస్ట్లా తయారు చేసుకొని చేసి పెట్టుకోవాలి. ఇలా మన మటన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. దీంట్లో ఉండే వాటర్ మొత్తం వచ్చేంత వరకు మూత పెట్టి బాగా దీన్ని మగ్గనిచ్చుకోవాలి. ఇలా మటన్లో నీరంతా బయట వచ్చేంత వరకు బాగా ఈ నీటిలోనే ఈ నీరు ఇమిరిపోయేంత వరకు బాగా దీన్ని ఇలాగే ఉడికించుకోవాలి. టేస్టీ మన మటన్ సాంబార్ రెడీ. ఎంతో టేస్టీ మన మటన్ సాంబార్ రెడీ. ఇందులోకి ఆ పేస్టు, మన మిరప్పొడి, ధనియాల పొడి, ఇలా బాగా నీరు ఇమరిపోయేంత వరకు ఈ నీటిలోనే దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, నీళ్ళని ఎగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్ పేస్ట్ ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు, నీళ్ళు కొంచెంగా తగ్గినప్పుడు మనం ముందుగా ఆనియన్, టమాటో పేస్ట్ ఇందులో కలుపుకోవాలి. ఈ మాత్రం ఇందిరాక ఇలా చేసుకోవడం వల్ల
ఈ రాగి సంగటిలోకి, పూరీలోకి, అన్నంలో వైట్ రైస్లోకి కానీ ఏ దాంట్లోకైనా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టింది. ఇప్పుడు ముక్క మునగా నీళ్ళు పోసుకోవాలి. ఇలా ముక్కు మునగా నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకొని దీన్ని బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ మన మటన్ గ్రేవీ రెడీ. ఇది మాత్రం ఒక స్పూన్ వేసుకుంటున్నాను మిరప్పొడి. ఎక్కువ కారం తినంటే ఎక్కువ వేసుకోవచ్చు. మిరప్పొడి వీటన్నిటిని బాగా ఉడకపెట్టేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా మన మటన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది లేత మాంసం కాబట్టి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకొంచెం గ్రేవీ అయ్యేంత వరకు, మీకు గ్రేవీ కావాలంటే గ్రేవీగా పెట్టుకోవచ్చు, గొజ్జుగా కావాలంటే గొజ్జుగా పెట్టుకోవచ్చు. మాకైతే ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి దీన్ని ఇంకొంచెం ఉడికించుకొని దించుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా మన మేక మాంసం కర్రీ రెడీ. ఉడుకుతున్న మేక మాంసంలోకి మనం కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. లాస్ట్ వేసుకో కొద్దిగా పుదీనా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఈ మాత్రం ధనియాల పొడి వేసుకోవడం వల్ల మన మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడకాలి. 80% ఉడికిపోయింది, ఇంక 20% ఉడికించుకోవాలి. బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి.